బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఏపీ సచివాలయంలో ఓ అంతర్గత కుట్ర జరుగుతోందన్న సంచలన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ అండతో కొందరు వ్యక్తులు ఆయన ఇన్ఫార్మర్లుగా వలయంలోని కీలక శాఖల్లో చిరబడి రహస్య సమాచారాన్ని అనాధికారికంగా సేకరిస్తున్నారని, దాన్ని రాడికల్ గ్రూపులుగా చేరవేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం సంచలనంగా మారింది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేస్తున్న ప్రయత్నాలకు తూట్లు పొడిచేందుకే ఈ కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. అసలు సచివాలయంలో ఏం జరుగుతోంది? ఈ స్పై గేమ్ వెనుక ఉన్నటువంటి అసలు శక్తులు ఎవరు? ఈ అంతర్గత కుట్రపై ప్రభుత్వం ఎలా స్పందించబోతోంది? రఘురామ ఆరోపణలు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్ సాయిరామ్, రాష్ట్ర సచివాలయంలో కొంతమంది ఉద్యోగులు గత ప్రభుత్వంలో మాజీ డీజీపీ ఏదైతే ఉందో పివి సునీల్ ఏదైతే ఉందో ఈ పివి సునీల్కి సంబంధించి కొంతమంది అధికారులు, సన్నిహిత అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా రాష్ట్ర సచివాలయంలో గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని, అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్ ఈ ఫేసీల్లో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ఈ సమాచారాలన్నిటినీ కూడా సేకరించి కొన్ని రాడికల్స్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్కు పంపించి సమాచారాన్ని చేరవేస్తున్నారంటూ కూడా రఘురామకృష్ణరాజు, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అయితే సిఎస్ విజయానంద్కి లేఖ రాశారు. ఈ లేఖలో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే గోప్యంగా ఉంచాల్సిన సమాచారం ఏదైతే ఉందో ఈ సమాచారాన్ని అంతా కూడా కొంతమంది అధికారులు ఎవరైతే ఈ పివి సునీల్కి సన్నిహితమైన అధికారులు ఉన్నారో వీరంతా కూడా సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని కూడా రాడికల్ గ్రూప్స్కి చేరవేస్తున్నారు. దీంట్లో పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది అంటూ కూడా రఘురామకృష్ణరాజు అయితే లేఖ రాశారు. ఈ లేఖకు సంబంధించి దీనికి సంబంధించిన ఎవరైతే చేరవేశారో వారు కొంతమంది గ్రూప్స్లో చాటింగ్ ఏదైతే ఉందో ఆ చాటింగ్కి సంబంధించిన కొన్ని ఆధారాలు, వీటన్నిటికి సంబంధించి కొన్ని సమాచారానికి సంబంధించిన ఏదైతే ఈ సమాచారం సేకరించి వీటన్నిటిని పంపిస్తున్నారో ఆ పంపిస్తున్న దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు అయితే రఘురామకృష్ణరాజు దగ్గర ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఇవన్నీ కూడా సిఎస్ విజయానంద్ కూడా సమర్పించినట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఓ పక్క సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఓ పక్క మంత్రి నారా లోకేష్ ఏవైతే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకైతే కృషి చేస్తున్నారో వీటన్నిటికి సంబంధించిన గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని కూడా వీరంతా సేకరించి, అదేవిధంగా ఈ సేకరించిన సమాచారాన్ని కొన్ని రాడికల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ పంపించి దీని మీద ఆర్టీఏ ఏదైతే ఉందో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఆ సమాచారాన్ని మొత్తం కూడా పూర్తి స్థాయిలో సేకరించి వీటి మీద కొన్ని ప్రచారాలు బయట చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక లేఖనైతే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సిఎస్ విజయానంద్కి అయితే రాశారు. ప్రస్తుతం హాట్ టాపిక్గా ఈ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులపైన పెద్ద ఎత్తున దీనిపైన అయితే చర్యలు ఉండబోతున్నాయని చెప్పని కూడా మనకు సమాచారం అందుతుంది. దీని మీద ఈ కుట్ర కోణంలో ఎవరైతే భాగస్వామ్యులు అయ్యి ఉన్నారో ఆ అధికారులందరినీ కూడా విచారించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎలాంటి కుట్రపూరితమైనవి ఈ సమాచారాలు సేకరిస్తున్నారు, గోప్యంగా ఉంచాల్సిన ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ఏవైతే ఉన్నాయో అవి బహిర్గతం ఎలా చేస్తున్నారు, ఎవరి దగ్గర నుంచి ఈ సమాచారాన్ని సేకరిస్తున్నారు అనే దానిపైన అయితే ప్రస్తుతం విచారణ అయితే జరగబోతున్నారు. దీనికి సంబంధించి కొంత విజయానంద్ కూడా సీఎం దృష్టికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళి దీనిపైన తగిన చర్యలు కూడా తీసుకోబోతున్నట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.